నమస్తే వెల్కమ్ టు లైఫ్ లైన్. ఓరల్ హెల్త్ పై పూర్తి అవగాహన చాలా అవసరం. ఈ విషయాలపై చర్చించడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ తేజస్వి. డాక్టర్ తేజస్వికి ఓరల్ పాథాలజీలో 10 సంవత్సరాల అనుభవం ఉంది. నోటి క్యాన్సర్లపై జన్యుపరమైన ప్రభావాలపై రీసెర్చ్ చేశారు. అలాగే జర్నల్ ఆఫ్ ఫోరెన్సిక్ సెంట్రల్ సైన్సెస్ లో కథనాలు కూడా పబ్లిష్ అయ్యాయి. ప్రస్తుతం డాక్టర్ తేజస్వి క్లవ్ సంస్థలో 5 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే తేజస్వి గారు. నోటి ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. సో అది అపరిశుభ్రంగా ఉంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సి వస్తుంది? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మనకి ఇంగ్లీష్లో ఒక సామెత ఉందండి, ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని చెప్పి. అదే విధంగా చూసుకున్నారంటే డెంటల్ టర్మ్స్లో చూసుకున్నారంటే మౌత్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ జనరల్ హెల్త్ అని చెప్తానండి నేను. ఇది చాలామందికి తెలియదు, ఓరల్ హెల్త్కి జనరల్ హెల్త్కి లింక్ ఉంది అని చెప్పి. యాక్చువల్లీ ఒక లింక్ కాదు, చాలానే ఉన్నాయన్నమాట. ఇంటర్లింక్స్ చాలానే ఉన్నాయి. మనం కామన్గా మాట్లాడుకుందాము అని అంటే డయాబెటీస్ గురించి మాట్లాడుకోవచ్చండి. ఎప్పుడైతే మన నోరు అపరిశుభ్రంగా ఉంటుందో మనకి ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్లో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుందండి. ఈ ఇన్ఫెక్షన్ని మనం నెగ్లెక్ట్ చేసాము అని అంటే అక్కడ నుంచి స్టార్ట్ అయిన బ్యాక్టీరియా ఏదైతే ఉందో అది మన బ్లడ్లో కలిసిపోతుంది. బ్లడ్లో కలిసిన బ్యాక్టీరియా మన ఇన్సులిన్ని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. ఇన్సులిన్ అంటే మన డయాబెటీస్కి మెయిన్ రీజనే ఇన్సులిన్ వర్కింగ్ ప్రాపర్గా ఉంటే డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది, మనకి షుగర్ కంట్రోల్లో ఉంటుంది. ఎప్పుడైతే ఈ బ్యాక్టీరియా వెళ్ళి ఇన్సులిన్ని మనకి ఎఫెక్ట్ చేస్తుందో ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది తగ్గిపోతుందండి. ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గినప్పుడు టైప్ 2 డయాబెటీస్ అనే డయాబెటీస్ మనకి వస్తుందన్నమాట. కామన్గా ఉన్న షుగర్ అని అనొచ్చు మనము, టైప్ 2 డయాబెటీస్ వస్తుందన్నమాట. దీని ద్వారా మనం ఇంకా పెరుగుతూ ఉంటే, ఇన్ఫెక్షన్ పెరుగుతూ ఉంటే మనకు ఆ డయాబెటీస్ కంట్రోల్ కూడా కష్టమవుతుంది. సో డెఫినెట్గా కామన్గా చూసుకున్నామంటే డయాబెటీస్ అనేది కామన్ లింక్ అనమాట, ఓరల్ హెల్త్కి కామన్ లింక్ అనమాట. ఇది కాకుండా చూసుకున్నారంటే హార్ట్ గురించి కూడా చెప్పుకోవచ్చు. చాలామందికి తెలియదు మనకి మౌత్కి హార్ట్కి లింక్ ఉంది అని చెప్పి. పంటికి హార్ట్కి ఏం లింక్ ఉందిలే అనుకుంటారు, కానీ యాక్చువల్లీ చాలా పెద్ద లింకే ఉందండి. రీజన్ అయితే సేమే, మనకి ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది మౌత్లో. ఆ ఇన్ఫెక్షన్ నుంచి వచ్చిన బ్యాక్టీరియా ఏదైతే ఉందో బ్లడ్లో కలుస్తుంది. ఈ కాన్సెప్ట్ని సెప్టిసీమియా అంటాం మేము. ఇది మన బ్లడ్ ఫ్లోలో కలిసి హార్ట్కి వెళ్తుందండి. హార్ట్కి వెళ్ళి హార్ట్ లోపల వాల్స్ ఉంటాయి. ఈ వాల్స్లో ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోతుంది అనమాట. నెగ్లెక్ట్ చేసామంటే ఈ లేయర్ అనేది పెరుగుతూ వెళ్తుంది. దీన్ని ఇన్ఫెక్టివ్ ఎండోకార్డైటిస్ అంటాం మేము. ఎప్పుడైతే ఈ లేయర్ పెరుగుతూ వెళ్తుందో మనకి హార్ట్లో బ్లడ్ ఫ్లో అయితే ఇర్రెగ్యులర్ బ్లడ్ ఫ్లో అయిపోతుంది, లేదు బ్లడ్ ఫ్లో అనేది తగ్గిపోతుంది అనమాట. ఇంకా ఎక్కువ కాంప్లికేషన్ చెప్పామంటే హార్ట్ ఫెయిల్యూర్ అవ్వడానికి కూడా హై ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో డెఫినెట్గా ఓరల్ హెల్త్ హార్ట్కి కూడా లింక్ ఉంది. ఇంకొంచెం అన్కామన్గా రీజన్ ఏమైనా తీసుకుందాము అంటే ఆల్జైమర్స్ డిసీజ్ అని చెప్పచ్చండి. అగైన్ రీజన్ సేమే, సెప్టిసీమియా అనే బ్లడ్లో బ్యాక్టీరియా వెళ్ళి కలుస్తుంది. బట్ ఈసారి నర్వ్స్ అండ్ బ్రెయిన్ ఎఫెక్ట్ చేస్తుందండి. బ్రెయిన్ ఎఫెక్ట్ చేయడం వల్ల ఆల్జైమర్స్ డిసీజ్ అంటే మనకి తెలుగులో చెప్పుకుందామంటే మతిమరుపు వ్యాధి అని అనొచ్చు అనమాట. మనం 5 నిమిషాల ముందు ఉన్నది కూడా మర్చిపోతూ ఉంటారు, జరిగింది కూడా మర్చిపోతూ ఉంటారు. డెంటల్ హెల్త్కి ఈ ఆల్జైమర్స్ డిసీజ్ కూడా లింక్ ఉంది అని చెప్పి ప్రూవ్ అయిందండి. చాలా రీసెర్చ్ ఆర్టికల్స్ కూడా ఉన్నాయి. ఈ విషయం చాలామందికి తెలియకపోయి ఉండొచ్చు, బ్రెయిన్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది అని అనుకుంటారు. బట్ డెఫినెట్గా దెర్ ఇస్ ఎ లింక్ బిట్వీన్ ఓరల్ హెల్త్ అండ్ జనరల్ హెల్త్ అండి. ఈ 3 కామన్ డిసీజెస్. ఇంకా కొద్దిగా చెప్పుకోవచ్చు, మనం చాలా చెప్పుకోవచ్చు, బట్ కామన్గా అయితే ఈ 3 కొంచెం సీరియస్ డిసీజ్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది ఇంత సీరియస్గా సిచ్యువేషన్ వెళ్ళే పేషెంట్స్కి ముందు అసలు ఏం జరుగుతుంది? వాళ్ళకి ఐడెంటిఫికేషన్కి టైం ఎంత పడుతుంది? అలాగే మీ దగ్గరకు వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది అటువంటి పేషెంట్స్కి? ఇప్పుడు మనకి ఐడెంటిఫికేషన్ టైం అని అంటే బెస్ట్ ఐడెంటిఫికేషన్ చేసుకోవాలి అని అంటే కొన్ని ఇంట్లో చేసుకోవాల్సిన టిప్స్ కొన్ని ఉంటాయండి. లేదు అని అంటే ఎవ్రీ 6 మంత్స్ ఒకసారి డెంటిస్ట్ దగ్గరకు వస్తే మేము కూడా ఎర్లీ స్టేజెస్లోనే డిటెక్ట్ చేసేస్తాం. మరి నేను ఇంతకుముందు చెప్పినంత సీరియస్ కండిషన్కి వెళ్ళకుండా ముందే స్టాప్ చేసుకోవచ్చు మనం ప్రివెంటివ్గా. ఇంట్లో ఏమన్నా చూసుకోవాలి, మనమే సెల్ఫ్గా చూసుకోవాలి అని అనుకుంటే కామన్గా వచ్చేది పుచ్చుపళ్ళు, ఆ తర్వాత చిగుళ్ళ వ్యాధి. మనకి పుచ్చుపళ్ళు చూసుకున్నారంటే మనకి చిన్న హోల్ లాగా స్టార్ట్ అవుతుంది అండ్ కలర్ బ్లాక్ కలర్ లేదా బ్రౌన్ కలర్గా చేంజ్ అవుతూ ఉంటుంది. మనం బ్రష్ చేసేటప్పుడు మనం నార్మల్ మిర్రర్లో గమనించుకున్నా కొన్నిసార్లు కనిపిస్తుంది మనకి. కొన్ని ఏరియాస్లో కనిపించకపోవచ్చు కానీ కామన్గా కనిపిస్తుంది. ఇది చిన్నదిగా ఉన్నప్పుడే వచ్చారంటే మనం ఆ స్టేజ్లోనే ఏదో చిన్న ఫిల్లింగ్ ఏదైనా చేసేసుకోవచ్చు, అక్కడితో ఆగిపోతుంది. లేదు అక్కడ నెగ్లెక్ట్ చేశారంటే పెయిన్ వస్తుందండి. పెయిన్ వచ్చినప్పుడైనా ఖచ్చితంగా రావాలి, దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఇస్తాము. పెయిన్ కూడా నెగ్లెక్ట్ చేశారంటే మాత్రం అది ఇన్ఫెక్షన్కి వెళ్తుంది అనమాట. నేను ఇంతకుముందు చెప్పిన కాంప్లికేషన్స్ అన్ని రావడానికి రీజన్ అవ్వచ్చు అనమాట. సో స్టార్టింగ్లోనే డిటెక్ట్ చేసుకుంటే బెటర్. లేదు
మీరు చేసుకోలేకపోయారు ఇంట్లో అంటే 6 months వన్స్ ఒక డెంటిస్ట్ దగ్గరికి వచ్చారంటే ఖచ్చితంగా చూసి స్టార్టింగ్ స్టేజెస్లో ఉంటే వాటిని అక్కడే ట్రీట్ చేసేస్తాం అనమాట. సెకండ్, చిగుర్ల వ్యాధి. చిగుర్ల వ్యాధికి మోస్ట్ కామన్గా చూసుకునేది మనకి నోటి నుంచి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది అండ్ పళ్ళ మీద ఒక ఎల్లో లేయర్ లాగా ఫామ్ అయిపోతుంటుంది, ఒక పొరలాగా ఫామ్ అయిపోతుంటుంది. ఇది కూడా మీరు గమనించుకోవచ్చు, ఇంట్లో మీకే తెలుస్తూ ఉంటుంది. ఈ పొర అనేది రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది అనమాట. ఇది ఒక సిమ్టమ్. అది చూసుకున్నారంటే బ్రషింగ్ చేసుకునేటప్పుడు మనకి బ్లడ్ వస్తుందండి, లేదు మార్నింగ్స్లో లేసినప్పుడు మన నోట్లో బ్లడ్ ఉంటుందన్నమాట. దాన్ని బ్రష్ చేసుకొని గార్గిల్ చేసేటప్పుడు బ్లడ్ బయటకు వస్తుందన్నమాట. ఇది కూడా చిగుళ్ళ వ్యాధికి ఎర్లీ సిమ్టమ్స్ అని చెప్పచ్చు అనమాట. ఈ స్టేజ్లో వచ్చారంటే మళ్ళీ దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ చేసుకొని అక్కడితో మనం ఆపుకో. రైట్ డాక్టర్ గారు, ఈ లాలాజలం అనగానే జనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. నిజంగా దాన్ని లైట్ తీసుకోవచ్చా? అది నోటి ఆరోగ్యాన్ని ఎంత మేర కాపాడుతుంది? చాలా మందికి లాలాజలం అంటే మన నోట్లో ఉన్న ఒక ఫ్లూయిడ్ లాగే తెలుసండి. దీనికి ఇంకా యాక్చువల్లీ చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది. యాక్చువల్లీ చెప్పాలంటే యూజెస్ కూడా చాలా ఉంటాయన్నమాట. మేము లాలాజలంని ఏమంటామంటే ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అంటామండి. అంటే మనకి ఒక బ్యాక్టీరియా మన బాడీలోకి ఎంటర్ అవుతూ ఉన్నప్పుడు ఇది ఫస్ట్ లైన్, మొట్టమొదట పోరాడేది ఈ లాలాజలమే అనమాట. మనకు ఎలా పోరాడుతుందంటే మనకి లాలాజలం మనకి కొంచెం ఎసిడిక్గా ఉంటుందండి. పిహెచ్ అని అంటాము. పిహెచ్ కొంచెం ఎసిడిక్గా ఉంటుందన్నమాట. ఈ ఎసిడిక్ పిహెచ్ వల్ల మన నోట్లో ఏదైనా బ్యాక్టీరియా ఎంటర్ అవుతూ ఉంటే అది అక్కడే ఆ ఎసిడిక్ పిహెచ్ ద్వారా దాన్ని డెస్ట్రాయ్ చేయాలని చూస్తుంది. ఇది ఫస్ట్ చేసే పని అనమాట. ఇది కాకుండా చూసుకున్నారంటే లైసోజైమ్ అని ఒక ఎంజైమ్ ఉంటుందండి మన సలైవాలో. ఇది కూడా ఏం చేస్తుందంటే ఆ బ్యాక్టీరియాని అక్కడికక్కడే డెస్ట్రాయ్ చేయాలని చూస్తుంది అనమాట. ఇవన్నీ కలిపి చూసుకున్నామంటే బ్యాక్టీరియా మన నోట్లోకి డైరెక్ట్ ఇంకా కడుపులోకి అలా ఎంటర్ కాకుండా ఫస్ట్ ఆపగలిగేదానికి తీసుకునేది లాలాజలమే మనకి. ఇది కాకుండా చూసుకున్నారంటే లాలాజలము మన మౌత్ని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉండడానికి చూస్తుంది అనమాట, ఫ్రెష్గా ఉండేలాగా చేస్తుంది. ఎప్పుడైతే మన లాలాజలం అనేది తక్కువైపోతూ ఉంటుందో మనకి నోట్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. మెయిన్గా పుచ్చుపళ్ళు అండి. పుచ్చుపళ్ళు అనేవి మనకి లాలాజలం ఎప్పుడైతే తక్కువైపోతుందో పుచ్చుపళ్ళు అనేవి ఎక్కువైపోతాయి. అదేవిధంగా చిగుళ్ళ వ్యాధి రావడానికి కూడా హై ఛాన్సెస్ ఉంటాయి లాలాజలం తక్కువైపోతూ ఉంటాయి. చాలామందికి చాలా రీజన్స్ ఉంటాయి లాలాజలం తక్కువైపోవడానికి. కామన్ రీజన్స్ చూసుకున్నారంటే ఏజ్ వల్ల తక్కువైపోతుంది, డిప్రెషన్ వల్ల తక్కువైపోతుంది లాలాజలం అనేది. ఎక్కువ కోప్పడుతున్న వాళ్ళు వీళ్ళకి లాలాజలం చాలా తక్కువ ఉంటుందన్నమాట. ఇది కాకుండా చూసుకున్నారంటే కొన్ని రకాల మెడిసిన్స్, ఈ మెడిసిన్స్ వల్ల కూడా తక్కువైపోవడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇలా లాలాజలం తక్కువైపోతున్న వాళ్ళకి మళ్ళీ అగైన్ మీరు కనుక్కోలేకపోతే మేము కనుక్కొని చెప్తాము ఇలా మీకు లాలాజలం తక్కువ ఉంది అని చెప్పి. వీళ్ళకి సపరేట్ టూత్ పేస్ట్ ఉంటాయన్నమాట మన దగ్గర. ఓకే. సో క్లౌలో కూడా క్లౌ హైడ్రేట్ అని చెప్పి ఒక టూత్ పేస్ట్ ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే మనము బ్రష్ చేసుకున్నప్పుడు అది మనకి లాలాజలం మళ్ళీ ప్రొడ్యూస్ కావడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. నార్మల్ టూత్ పేస్ట్ పనులన్నీ చేసి దాంతోపాటు ఈ లాలాజలాన్ని కొంచెం ఇంక్రీజ్ చేయడానికి కూడా మనకి ప్రయత్నం చేయొచ్చు అనమాట ఇలాంటి టూత్ పేస్ట్ల వల్ల. కాబట్టి లాలాజలం అనేది ఖచ్చితంగా చిన్న విషయం కాదు, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఓరల్ క్యావిటీ అండి. సో మంచి చిరునవ్వు మంచి బ్రషింగ్తో మొదలవుతుందని మనం తరచుగా వింటుంటాం. అయితే కేవలం బ్రష్ చేస్తే సరిపోతుందా, లేకపోతే నోటి బ్యాక్టీరియా మొత్తం ప్రభావితం చేస్తుందో వివరించండి. ఇప్పుడు బ్రషింగ్ అనేది మనం ఇంట్లో చేసుకునే ఒక కామన్ థింగ్ అండి. బ్రష్ చేసుకునేది సో మనకి 2 టైప్స్గా ఉంటుంది. నోరు హెల్త్, ఓరల్ హెల్త్ బాగుండాలి అని అంటే మనం ఇంట్లో చేసుకునేది ఒకటి, లేదు డెంటల్లో క్లినిక్లో ఒక డెంటిస్ట్ చేసేది ఒకటి. మొదటి ప్రయత్నం మనం ఇంట్లోనే చేసుకోవాల్సి ఉంటుంది. ఎలా చేసుకోవాలి అని అంటే 2 సార్లు బ్రషింగ్. ఈ బ్రషింగ్ కూడా సపరేట్ టెక్నిక్స్ ఉంటాయండి. 3 minutes to 4 minutes చేయాలి, అంతకన్నా ఎక్కువ చేయకూడదు. అంతకంటే ఎక్కువ చేసామంటే పళ్ళు అరిగిపోతాయి. అది కాకుండా టెక్నిక్ అనేది ఉంటుంది. ఎప్పుడూ కూడా మనము అడ్డంగా చేయకూడదండి బ్రషింగ్, నిలువుగానే చేయాలన్నమాట. అండ్ సర్క్యులర్ మోషన్స్లో చేయాలి బ్రషింగ్ అనేది. కామన్గా చూసుకున్నామంటే అడ్డంగానే చేస్తూ ఉంటారు చాలామంది, చేయకూడదు. ఎయిదర్ నిలువుగానే చేసుకోవాలి, లేదు స్వీపింగ్ మోషన్స్, రౌండ్ మోషన్స్లో చేసుకోవాలన్నమాట. నేను అన్నట్టు 3 to 4 minutes కంటే ఎక్కువ చేసుకోకూడదు. 2 times, మార్నింగ్ ఒకసారి, నైట్ ఒకసారి. ఇది కాకుండా మౌత్ వాష్ అనేది యూజ్ చేసుకోవచ్చు మనం. ఇది కూడా మార్నింగ్ ఒకసారి, నైట్ ఒకసారి. మౌత్ వాష్ నార్మల్గా మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. ఈ మౌత్ వాష్ ఒక 30 seconds పుక్కిలిచ్చుకొని ఊసేవచ్చు అనమాట. ఇవి కాకుండా చూసారంటే ఫ్లాసింగ్ అంటామండి. మార్కెట్లో ఈజీగా దొరుకుతుంది. ఫ్లాసర్ అని అడిగారంటే ఈజీగా దొరుకుతుంది. ఒక థ్రెడ్ లాగా ఉంటుంది. ఇది మనము 2 పళ్ళ మధ్యలో ఈ థ్రెడ్ని పెట్టి క్లీన్ చేసుకోవాలన్నమాట. పళ్ళ మధ్యలో ఏదైనా ఉంటే క్లీన్ అయిపోతుంది. ఇది కామన్గా చేసుకునేది ఫ్లాసింగ్.
బ్రషింగ్, మౌత్ వాష్. ఇది కాకుండా తిన్న ప్రతిసారి లేదు ఏదైనా కాఫీ టీ లాంటి తాగిన ప్రతిసారి నార్మల్ వాటర్తో ఒక 30 సెకండ్స్ మనం పుక్కిలించుకుంటే అది కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. లైఫ్ లైన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి TV9. బంగారం, వజ్రం, వెండి తగ్గింపు ధమాకా. బంగారానికలపై తరుగులో 1% తక్కువ, వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తక్కువ. మీ లలితలో ధరలు కంపేర్ చేయండి, ఎక్కడ తక్కువో అక్కడే కొనండి. వాల్వ్స్ కు ఒకటే గుర్తు జొలోటో వాల్వ్స్, జొలోటో వాల్వ్స్. వాల్వ్స్ కు ఒకటే గుర్తు జొలోటో. వినండి, ఒక మంచి ఇన్సూరెన్స్ పాలసీ ఏఐని అడుగుదాం. ఒక మంచి పాలసీ అంటే దాంట్లో ప్రీమియం పేమెంట్ ఉండాలి లిమిటెడ్, కానీ ఇన్కమ్ లైఫ్ టైం వచ్చేది. LIC యొక్క జీవనోత్సవ్. ఒక మంచి పాలసీ అది హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ నిచ్చేది. LIC యొక్క జీవనోత్సవ్. వావ్, పద LIC యొక్క జీవనోత్సవ్ పాలసీనే తీసుకుందాం. నేను కూడా మీకు అదే చెప్తున్నాను, LIC యొక్క జీవనోత్సవ్. లైఫ్ టైం సెలబ్రేషన్ చేసుకోండి. LIC యొక్క జీవనోత్సవ్ తో ఫ్యూచర్ సెట్ అవుతుంది. Find a pet-friendly Italian restaurant with outdoor seating nearby and text it to Luca. Find it real quick. Send it to the click. The place is sick. जन औषधि केंद्रों पर मिलने वाली दवाओं की कीमत बाजार में जो दवाएं मिलती हैं उसी क्वालिटी की, लेकिन जन औषधि केंद्र में 50% से 90% तक उसकी कीमत कम होती है. 15,000కు పైగా జన్ ఔషధి కేంద్రాలతో పాటు జన్ ఔషధి దేశంలోని అన్ని రాష్ట్రాలకు చేరుకుంది. ఇక్కడ 2,000కి పైగా మందులు మరియు 300కి పైగా సర్జికల్ ఎక్విప్మెంట్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ పథకం ద్వారా పేదల 30,000 కోట్ల రూపాయలు ఆదా అయ్యాయి. మీరు కూడా సమీపంలోని కేంద్రానికి వెళ్ళండి, చౌకైన మరియు ఉత్తమ మందుల ప్రయోజనాలను పొందండి. వాల్వ్స్ కు ఒకటే గుర్తు జొలోటో వాల్వ్స్, జొలోటో వాల్వ్స్. వాల్వ్స్ కు ఒకటే గుర్తు జొలోటో. వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ లైన్. ప్రాబ్లం ఐడెంటిఫై అయిన తర్వాత వచ్చే పేషెంట్స్ లా కాకుండా అసలు ఏ ప్రాబ్లం లేకపోయినా ఒక డెంటల్ చెకప్ కి వస్తే వాళ్ళకి ఏం ప్రొసీజర్ ఉంటుంది ట్రీట్మెంట్? కామన్ గా మేము ప్రిస్క్రైబ్ చేసేది అయితే క్లీనింగ్, స్కేలింగ్ కామన్ గా ప్రిస్క్రైబ్ చేస్తాం. ఎందుకంటే ఇది చాలా మందికి పంటి మీద ఒక లేయర్ ఉంటుంది, కామన్ గా ఉంటుంది అనమాట. సో ఈ లేయర్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండడం బెటర్. దీనివల్ల ఏమవుతుందంటే మనకి చిగుర్ల వ్యాధి రావడం అరికట్టచ్చు మనము. కాబట్టి జనరల్గా మేము సజెస్ట్ చేసేది అయితే క్లీనింగ్ సజెస్ట్ చేస్తాం. ఇది కాకుండా కామన్గా పుచ్చుపళ్ళు కూడా ఉంటాయండి. సో నేను ఆల్రెడీ చెప్పినట్టు స్టార్టింగ్ స్టేజెస్లోనే పుచ్చుపళ్ళు ఉంటే దానికి తగ్గ ట్రీట్మెంట్, స్టేజ్ తగ్గట్టు ట్రీట్మెంట్ చేసేసుకోవచ్చు అనమాట. కామన్గా అయితే ఈ రెండు ఉంటాయండి. సో ఈ పళ్ళు అపరిశుభ్రంగా తయారవడానికి ఎటువంటి హ్యాబిచువల్ థింగ్స్ అనేవి ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి మనుషులు? కార్బోనేటెడ్ డ్రింక్స్ మెయిన్గా అండి, షుగర్ ఎక్కువ ఉన్న ఫుడ్ మెయిన్గా. ఈ రెండు మనం నార్మల్గా కామన్గా చూస్తుంటాం. ఇది కాకుండా చూసామంటే హ్యాబిట్స్ అండి, ఎస్పెషలీ స్మోకింగ్ అండ్ టొబాకో ఇన్వాల్వ్ అయిన హ్యాబిట్స్ అన్నీ కూడా ఓరల్ హెల్త్ని చాలా డ్యామేజ్ చేస్తుందండి. ఇది చిన్న విషయంగా తీసుకోకుండా యాక్చువల్లీ క్యాన్సర్ వరకు కూడా దారి తీయచ్చు అనమాట. ఇది మనం చూస్తూనే ఉంటాం, సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్తుంటారు. మోస్ట్ కామన్గా వచ్చేది మనకి ఓరల్ క్యాన్సర్స్ సిగరెట్ స్మోకింగ్ అండ్ టొబాకో చూయింగ్ వల్ల వస్తుందండి. టొబాకో చూయింగ్ వరకు కాకపోయినా యాక్చువల్లీ పాన్ చూయింగ్ వల్ల కూడా మనకి ఓరల్ హెల్త్ చాలా ఎఫెక్ట్ అయిపోతుంది అనమాట. సో ఈ షుగర్, కార్బోనేటెడ్ డ్రింక్స్, టీ, కాఫీ ఇవన్నీ మనం లిమిట్లో పెట్టుకొని ఈ హ్యాబిట్స్ అనేది కంప్లీట్గా మనం ఆపుకుంటే మన ఓరల్ హెల్త్ అనేది బాగుంటుందండి. సో జనరల్గా ఓరల్ క్యాన్సర్స్ అనేవి మనం వింటూ ఉంటాము. ఈ ఓరల్ క్యాన్సర్స్ యొక్క సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటే ఎలా ఐడెంటిఫై చేస్తుంటారు? ఓరల్ క్యాన్సర్ సిమ్టమ్స్ అనేదండి యాక్చువల్లీ పేషెంట్స్ వైజ్ చూసామంటే లాస్ట్ స్టేజ్ కానీ దాని ముందు స్టేజ్ వచ్చేంత వరకు కానీ కనుక్కోలేరండి ఓరల్ క్యాన్సర్స్. వాళ్ళకి లోపల ఎస్పెషలీ చూసుకున్నారంటే టంగ్ మీద కానీ లేదు చీక్ లోపల వైపు, చెంపకి లోపల వైపు కానీ చిన్న స్పాట్ లాగా స్టార్ట్ అవుతుంది. ఇది
వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది నార్మల్ అని అనుకుంటారు, లేదా ఏదో చిన్న అల్సర్ అని అనుకుంటారు అనమాట. అది పెద్దదవుతూ ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడు డెంటిస్ట్ దగ్గరికి వస్తారు అంటే ఇది బాగా సీవియర్ అయిపోయి ఫీవర్, జాయింట్ పెయిన్స్, మజిల్ పెయిన్స్, ఇలాంటివి, ఆ అల్సర్ నుంచి బ్లడ్ రావడం, ఇలాంటివి వస్తున్నప్పుడు యూజువలీ వస్తారనమాట. ఇలా కాకుండా చూసుకుంటే మనం హిస్టరీ ద్వారా కొంచెం తెలుసుకోవచ్చు. ఒక పేషెంట్ మీ దగ్గరికి నార్మల్గా వచ్చారు, నార్మల్గా వచ్చి హిస్టరీ చెప్పారు మీకు, ఇలా నేను రోజుకి 10 to 20 సిగరెట్స్ తాగుతాను అని నార్మల్ హిస్టరీ చెప్పారు. బట్ సిమ్టమ్స్ అయితే ఏం లేవు. బట్ ఒక డెంటిస్ట్, ఎక్స్పీరియన్స్డ్ డెంటిస్ట్ చూసి అతని మౌత్లో కొన్ని కలర్ చేంజెస్ ఉంటాయండి. మనకి నార్మల్గా పింక్గా ఉండే లోపల వైపు, చెంప లోపల వైపు కానీ టంగ్ పైన కానీ పింక్గా ఉండాల్సిన టంగ్ రెడ్గా మారిపోతూ ఉంటుంది, లేదు వైట్గా మారిపోతూ ఉంటుంది. దీన్ని ప్రీ క్యాన్సర్ కండిషన్స్ అంటారు. అంటే క్యాన్సర్కి ముందు వచ్చే కండిషన్స్. ఈ ప్రీ క్యాన్సర్ కండిషన్స్లోనే ఒక డెంటిస్ట్ ఐడెంటిఫై చేశారంటే మేము ఎంతవరకు ఎర్రగా అయింది, ఎంతవరకు తెలుపు అయింది, ఆ పార్ట్ కొంచెం కట్ చేసి మేము ల్యాబ్కి పంపిస్తాం. పంపించినప్పుడు మనకి తెలిసిపోతుంది అసలు క్యాన్సర్ ఉందా లేదా, ఒకవేళ క్యాన్సర్ ఉంటే మైల్డ్ స్టేజ్లో ఉందా, లేదు ఏ స్టేజ్లో ఉంది అని చెప్పి. దాన్ని బట్టి కొన్ని మైల్డ్ స్టేజ్లో ఉన్న క్యాన్సర్స్ మనం హ్యాబిట్ ఆపుకునేస్తేనే మనకి రివర్స్ అయిపోతుందండి. ఓకే. బట్ హైయర్ స్టేజెస్లో ఉన్నది కొంచెం కష్టం, దానికి సర్జరీకి వెళ్ళాల్సి ఉంటుంది, లేదు కీమోథెరపీకి వెళ్ళాల్సి ఉంటుంది, ఇలా ఉంటుంది. కానీ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నవి మనం హ్యాబిట్ ఆపేసుకొని మనం ఓరల్ హెల్త్ని మంచిగా మెయింటైన్ చేసేసుకుంటేనే అది రివర్స్ అయిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఇలా ల్యాబ్కి పంపించి మనం కనుక్కోవచ్చు అన్నమాట. బేసికలీ హ్యాబిట్ ద్వారా మనం కోరిలేట్ చేసుకోవచ్చు. ఓకే. సో నార్మల్ ఓరల్ గా అపరిశుభ్రతగా ఉంది అంటేనే మనం చాలా డిసీజెస్ కి దారి తీస్తుంది అని చెప్తున్నాం. సో ఇది ఆల్మోస్ట్ క్రిటికల్ స్టేజ్ లోనే ఐడెంటిఫై చేయొచ్చు అని అంటున్నారు. దీనివల్ల రిమైనింగ్ ఆర్గాన్స్ ఏమైనా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుందా? మనకి ఓరల్ క్యాన్సర్స్ చూసుకున్నారంటే అండి, మన ఇండియాలో సెకండ్ మోస్ట్ క్యాన్సర్ వచ్చి ఓరల్ క్యాన్సర్ అండి. మోస్ట్ కామన్లో సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఓరల్ క్యాన్సర్. ఎందుకు అంటే టొబాకో యూసేజ్ ఎక్కువ బేసికలీ. అండ్ క్యాన్సర్ అనేది మనకి స్టార్ట్ అయింది ఒక ఏరియాలో స్టార్ట్ అయినా స్ప్రెడ్ అనేది చాలా తొందరగా స్ప్రెడ్ అవుతుంది. బేసికలీ క్యాన్సర్ అంటే మనకి జోడియాక్ సైన్స్లో చూసుకున్నామంటే కర్కాటకం అని అంటాం. క్యాన్సర్ బేసికలీ దానికి మొత్తం లెగ్స్ అన్ని డిఫరెంట్ డైరెక్షన్స్లో ఉంటాయన్నమాట. సేమ్ అదేవిధంగా క్యాన్సర్ ఒక ఏరియా నుంచి డిఫరెంట్ డైరెక్షన్స్లోకి అన్ని ఏరియాస్లోకి స్ప్రెడ్ అయిపోతుందండి. అండ్ స్ప్రెడ్ అయిన చోట నుంచి మళ్ళీ కొత్తగా క్యాన్సర్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట. కాబట్టి ఓరల్ క్యాన్సర్ మళ్ళీ నెగ్లెక్ట్ చేయడానికి అస్సలు లేదు. హై ఛాన్సెస్ మనకి స్ప్రెడ్ అవ్వడానికి ఉంటుంది. అండ్ క్యాన్సర్స్లో చాలా టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఉంటాయి, మనం కానీ ఏదైనా కూడా మనకి స్ప్రెడ్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఎంత తొందరగా కనుక్కుంటే అంత బెటర్ అండి. సో ఈ ఓరల్ క్యాన్సర్ యొక్క ట్రీట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? నేను ఆల్రెడీ చెప్పినట్టు మీకు ఎర్లీ స్టేజెస్లోనే కనుక్కున్నామంటే, ప్రీ క్యాన్సర్ కండిషన్లోనే కనుక్కున్నామంటే అది హ్యాబిట్ ఆపేసుకొని మంచి ఫుడ్ ఇవి తీసుకుంటా, నాన్ స్పైసీ ఫుడ్ ఇలాంటివి తీసుకుంటూ మనకి మౌత్లో ఇంకేమీ ఇరిటేషన్ ఉండకుండా చూసుకోవాలన్నమాట. అంటే ఇంకెటువంటి డిసీజ్ లేకుండా చూసుకోవాలి మౌత్లో. ఇవంతా చేసుకొని మెయింటైన్ చేసుకొని ఎస్పెషల్లీ పేషెంట్ సైడ్ నుంచి హ్యాబిట్ ఆపగలగాలన్నమాట. ఆ కమిట్మెంట్ ఉండాలన్నమాట. ఇది ఉంటే ప్రీ క్యాన్సర్ కండిషన్స్లో ఉన్నవన్నీ మనకి రివర్స్ అయిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. లేదు అని అనుకుంటే ఆ ఎంతవరకు క్యాన్సర్ మనకి కనిపిస్తోందో అంతవరకు కట్ చేసుకోవడానికి, అంతవరకు సర్జరీ చేసుకోవడానికి మనకు ఆప్షన్స్ ఉంటాయి. ఎక్కువ మీరు అన్నట్టు ఎక్కువ స్ప్రెడ్ అయ్యిందంటే ఎంతవరకు స్ప్రెడ్ అయిందో అంతవరకు తీయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు మొత్తం కింద దవడ మొత్తం తీయాల్సి ఉంటుంది, టంగ్ మొత్తం తీయాల్సి ఉంటుంది, స్ప్రెడ్ని బట్టండి. మరి జనరల్ బాడీకి స్ప్రెడ్ అయిందంటే కీమోథెరపీ మెడిసిన్స్ యూస్ చేయాల్సి ఉంటుంది, లేదు రేడియోథెరపీ యూస్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కాంబినేషన్ కూడా కొన్నిసార్లు అవసరం పడవచ్చు అనమాట. ఓకే. ఈ ఓరల్ హెల్త్ మానసికంగా కూడా ప్రభావితం చేస్తుంది అంటారు. ఈ లెక్కను చూస్తే ఏ విషయాల్లో దాని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అండ్ ఇది కూడా చాలా మందికి యాక్చువల్లీ తెలియదు. ఓరల్ హెల్త్కి సైకలాజికల్ హెల్త్కి లింక్ ఏంటి అని చెప్పి. సో బేసికలీ మనకి ఫిజికల్ హెల్త్ ఎంత ఇంపార్టెంటో మెంటల్ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్. ఓరల్కి సంబంధించి చూసుకున్నామంటే, నోటికి సంబంధించి చూసుకున్నామంటే ఇది రెండు రకాలుగా మనం డివైడ్ చేసుకోవచ్చు అండి. డైరెక్ట్ అని చెప్పచ్చు, ఇండైరెక్ట్ అని చెప్పచ్చు. డైరెక్ట్ అంటే మనకు డైరెక్ట్గా ఉన్న సిమ్టమ్స్, డైరెక్ట్గా ఉన్న బాధ ద్వారా మనకి దాని ద్వారా మన మెంటల్ హెల్త్ అనేది తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెయిన్ వచ్చింది, లేదు వాపు ఉంది, దీనివల్ల మనకేమవుతుంది, సరిగ్గా అన్నం తినలేం. కంటిన్యూస్ డెంటల్ పెయిన్ అనేది చాలా సీవియర్ పెయిన్ ఉంటుందండి. కంటిన్యూస్ పెయిన్ ఉంటుంది, సరిగ్గా తినలేరు, సరిగ్గా పడుకోలేరు. దీని ద్వారా ఏమవుతుంది, మనకి బ్రెయిన్ డైరెక్ట్గా ఎఫెక్ట్ అవుతుంది, ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఈ డైరెక్ట్ ఎఫెక్ట్ వల్ల ఏమవుతుందంటే మనం ఆ
ట్రీట్మెంట్ చేసేసుకున్నామంటే మళ్ళీ నార్మల్ అయిపోతుంది అండ్ నార్మల్ కండిషన్కి వస్తారు. ఇండైరెక్ట్ ఎఫెక్ట్ చూసుకున్నారంటే ఇది యాక్చువల్లీ మనకి 2016-17 ఈ టైంలో ఒక రీసెర్చ్ చేశారండి. డెంటల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళని ఒక గ్రూప్ తీసుకున్నారు, డెంటల్ ఇష్యూస్ అసలు ఏమీ డెంటల్ ఇష్యూస్ లేని వాళ్ళని ఒక గ్రూప్ తీసుకున్నారు. వీళ్ళలో కార్టిజాల్ అనే ఒక హార్మోన్ ఉంటుంది. మెయిన్గా డిప్రెషన్ రావడానికి ఈ కార్టిజాల్ హార్మోన్ ఇంపార్టెంట్ అనమాట. ఈ కార్టిజాల్ హార్మోన్ లెవెల్స్ ఎంత ఉన్నాయని గమనించారనమాట. సో డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ కార్టిజాల్ హార్మోన్ అనేది ఎక్కువ ఉంది. దీని ద్వారా ఏం కనుక్కున్నారంటే డెంటల్ హెల్త్ సరిగ్గా లేని వాళ్ళు ఖచ్చితంగా ఒక రకమైన డిప్రెషన్లో ఉంటారు అని కనుక్కున్నారనమాట. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే డెంటల్ హెల్త్ వల్ల డిప్రెషన్, యాంగ్జైటీ లాంటి సైకలాజికల్ ప్రాబ్లమ్స్, మెంటల్ ప్రాబ్లమ్స్ కూడా మనకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి అర్థమవుతుంది అనమాట. ఓకే. సో డాక్టర్ గారు, ఈ చిగుళ్ళ వ్యాధి నోటి ఆరోగ్యం కంటే ఎక్కువగా ముడిపడి ఉన్నట్లు కనిపిస్తోంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని ఎలా పెంచుతుంది? మధుమేహం, మీరు అన్నట్టుగా మధుమేహము, అల్జీమర్స్ అవి వచ్చే అవకాశం ఉందంటున్నారు. సో మధుమేహం కూడా వచ్చే అవకాశం ఉంటుంది, దాన్ని ఎఫెక్ట్ చేస్తుందా? మధుమేహం లేదు డయాబెటీస్, షుగర్ వీటికి ఇది రెండు రకాలుగా చెప్పుకోవచ్చు, వైస్ వర్సా అని చెప్పుకోవచ్చు. ఒకటి ఓరల్ ద్వారా డయాబెటీస్ ఎక్కువ అవడం, ఓరల్ హెల్త్ బాగాలేకపోవడం వల్ల డయాబెటీస్ ఎక్కువ అవడం, ఇది నేను ఆల్రెడీ మీకు చెప్పాను. అదేవిధంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఓరల్ హెల్త్ అనేది చాలా పూర్గా ఉంటుందండి. మనం డయాబెటీస్ ఉన్న వాళ్ళు, షుగర్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఇన్ఫెక్షన్స్ రావడానికి హై ఛాన్సెస్ ఉంటాయి. మనం వింటూ ఉంటాం దెబ్బ తగిలినా అది మానిపోవడం లేదు, అలానే ఉంటుంది అని చెప్పి. ఇదే విధంగా మన నోట్లో కూడా డయాబెటీస్ ఉన్న వాళ్ళు చిగుర్లు తొందరగా ఎఫెక్ట్ అయిపోతాయండి. మేము చాలామందికి వాళ్ళకే తెలియదు డయాబెటీస్ ఉందని చెప్పి, మేము ఓరల్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత మేము వాళ్ళని డయాబెటీస్ ఉంది అని కనుక్కున్న పేషెంట్స్ కూడా ఉన్నారండి. వాళ్ళకి ఓరల్ హెల్త్ చిగుర్లు ఎస్పెషల్లీ చూసుకున్నారంటే చాలా పూర్గా ఉంటుంది. మనకి బ్లడ్ వస్తూ ఉంటుంది వాళ్ళ చిగుర్ల నుంచి, కొంతమందికి చీము, పసు కూడా వస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఎముక కూడా ఎఫెక్ట్ అవుతుంది, మనకి పళ్ళకి సపోర్ట్ ఉన్న ఎముక కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇది అరిగిపోవడం మొదలవుతుందండి డయాబెటీస్ ఉన్న వాళ్ళు. కాబట్టి డయాబెటీస్ అండ్ ఓరల్ హెల్త్ ఖచ్చితంగా ఇంటర్లింక్ అయిందనమాట. చాలా మంది పేషెంట్స్ డెంటల్ ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు మీకు షుగర్ టెస్ట్ కూడా చేయిస్తూ ఉంటారు. సో దీని రిలేటెడ్ ఉండడం వల్లే ఈ షుగర్ టెస్ట్ చేయించిన తర్వాత డెంటల్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారు. మీరు చెప్పింది కూడా ఒక విధంగా కరెక్టే. ఇంకో విధంగా చూసుకున్నారంటే ఎక్కువ షుగర్ ఉన్న వాళ్ళలో కొన్ని డెంటల్ ట్రీట్మెంట్స్ చేయమండి. ఎగ్జాంపుల్ తీసుకున్నారంటే పన్ను తీయడం లాంటిది. ఇప్పుడు వాళ్ళ షుగర్ లెవెల్ ఎక్కువ ఉంటే మేము పన్ను తీసేసామంటే వాళ్ళకి ఆ గాయం మానదు, టైం పడుతుంది, ఇన్ఫెక్షన్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఇలాంటి పేషెంట్స్కి మేము ఏం చేస్తామంటే వాళ్ళ మెడికేషన్ని చేంజ్ చేసుకోమని చెప్తామన్నమాట. అంటే ఒక జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళమని చెప్తాము, వెళ్ళి ఇలా డెంటల్ ట్రీట్మెంట్ ఉంది అంటే దానికి తగ్గట్టు ఇస్తారనమాట. క్లౌడ్ డెంటల్లో ఎటువంటి ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉంది? ఓవరాల్గా డెంటల్కి సంబంధించి ఎటువంటి అడ్వాన్స్ టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు? క్లౌడ్ డెంటల్ నమ్మేది ఏంటంటే అండి మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అని అంటామండి. ఏంటంటే మనకి ప్రతి స్పెషాలిటీకి ఆ స్పెషాలిటీకి సంబంధించిన డాక్టర్ ఉంటారు. వీళ్ళంతా కలిసి ఒకే క్లినిక్లో ఉండడం క్లోజ్ స్పెషాలిటీ అండి. మనకి ఎటువంటి ట్రీట్మెంట్ కానివ్వండి ఆ పర్టికులర్ స్పెషలిస్టే చేస్తారనమాట, వేరే డాక్టర్ ఇన్వాల్వ్ కాదు. సో ఇది నమ్ముతుందన్నమాట, ఏ స్పెషాలిటీ ఆ డాక్టర్ చేయాలని నమ్ముతుంది. ఇది ఫస్ట్ స్పెషాలిటీ క్లోజ్. సెకండ్ చూసుకున్నారంటే 100% స్టెరిలైజేషన్ మెయింటైన్ చేస్తామండి. ప్రతి ఇన్స్ట్రుమెంట్ కానివ్వండి, ఇన్స్ట్రుమెంట్ పక్కన పెట్టిన డెంటల్ చైర్ కూడా ఒక పేషెంట్ తర్వాత ఇంకో పేషెంట్ ఎంటర్ అవ్వడానికి మేము 10 to 15 minutes టైం తీసుకొని కంప్లీట్ స్టెరైల్ చేస్తాం చైర్ మొత్తాన్ని. కాబట్టి క్రాస్ ఇన్ఫెక్షన్ వస్తుంది అన్న డౌటే అవసరం లేదు మీకు క్లౌలో. అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ చూసుకున్నారంటే మనకి చిన్న ట్రీట్మెంట్స్ నుంచి స్టార్ట్ చేసి పెద్ద ట్రీట్మెంట్స్ వరకు కంప్లీట్లీ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ టెక్నాలజీయే ఉంటుంది క్లౌలో. మెటీరియల్ టాప్ వరల్డ్ క్లాస్ మెటీరియలే ఉంటుంది. సో చూసారు కదా, ఇది ఇవాల్టి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.